పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస ప్రకటన. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉన్నాము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు కాను వారికి వందనములు స్తోత్రములు అర్పించుదాము. నీతిగల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. జీవము గల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. ఆత్మలకు తండ్రి, హల్లెలూయా స్తోత్రము. మార్గము సత్యము జీవము అయిన యేసు, హల్లెలూయా స్తోత్రము. మా మంచి కాపరి అయిన యేసు, హల్లెలూయా స్తోత్రము. మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు, హల్లెలూయా స్తోత్రము. పవిత్రాత్మ దేవా, హల్లెలూయా స్తోత్రము. సత్యస్వరూపి అగు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. కరుణ నొందించు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యం పఠిద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము వచనములు 14 నుండి 23 వరకు. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు. కాని లోపలి నుండి బయటకు వెళ్ళునవియే మనుష్యుని అపవిత్రునిగా చేయును. వినుటకు వీనులున్నవాడు విందునుగాక అని అనెను. ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింపుమని అడిగిరి. అంతట యేసు శిష్యులను చూచి, మీరును ఇంతటి మందమతులా? మానవుడు భుజించినది ఏదియూ అతనిని మాలిన్యపరచదు. ఏలయనా అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది. అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను. మానవుని మాలిన్యపరచునది వాని అంతరంగము నుండి వెలువడినదియే. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మనం తినే తిండి అంతా మంచిదే, కానీ మన నుండి బయటకు వెలువడనివి ఏ మాలిన్యపూరితమై ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనమేమో ఆక్సిజన్ పీలుస్తాం, పీల్చి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. అట్లనే మంచి తిండి తిని మలం విసర్జిస్తాం. హృదయ శుద్ధి లేనిచో చెడు ఆలోచనలు, చెడు క్రియలు చేస్తాము. మన హృదయంలో ప్రేమ తత్వము, ఒకరిని ఒకరు సహించే తత్వం అలవర్చుకుంటే మనం పవిత్రాత్మ ఫలములతో, వరములతో నింపబడతాం. మరి మనమంతా ఆత్మదేవుని నింపుదల కోసం పాటుపడదాం. ఈరోజు దేవుని వాగ్దానము, కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడచువానిని నేను రక్షింతును. కీర్తన 50 వచనము 23. ప్రార్థించుదము. క్రీస్తు ప్రభువా, మా పాపములు మన్నించండి దేవా.
మా చూపులలో, మా ఆలోచనలలో, మా క్రియలలో పరిశుద్ధతని దయచేయుము. మీ కృపయందు కాపుదలయందు మమ్ములను మా కుటుంబాలను భద్రపరచండి. మా ప్రార్థనను యేసు ప్రేమపూరిత నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.